ఇస్తున్నారు. మొదట మద్రాసులో ఉండే శిష్యులే డబ్బు కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చారు. కానీ అక్కడ బంగారులో క్షామం వచ్చిందని విని డబ్బంతా వాళ్ళకి పంపిస్తారు. సామాన్య వినియోగించండి, అమెరికా తర్వాత చూద్దాం, వీలైతే పోతాం లేకపోతే లేదు అన్నట్టు. ఇది ముఖ్యం కదా, ప్రజలు వస్తుంటే అమెరికా యాత్ర అది అని చెప్పని డబ్బంతా ఇచ్చేస్తారు. ఇప్పుడు పోవాలంటే ఇదేంటో విన్నాడు ఆ రాజు. విని ఆయనకి ఏమేమి కావాలో అంత ఏర్పాటు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఆయనకు కావాల్సిన డబ్బు, ఆయనకు కావాల్సిన పరిచయ లేఖలు అన్నీ ఇచ్చి, ఇప్పుడు ఆ వివేకానంద ఫోటో చూస్తామే ఇలా పట్టుకొని నిలబెట్టాడే, ఆ డ్రెస్ అంతా వాడుకుంటే ఇస్తాం. ఎవరు రాజుగారికి తయారు చేయించి పంపిస్తే ఆయన పోయాడు. అప్పటికి ఆయన తెలియదు ఇంకా వివరాలు, చికాగోలో జరుగుతుందని తెలుసు, కానీ చాలా ముందుగా వెళ్ళిపోయాడు. ఇంకా 2 నెలలు టైం ఉంది, అక్కడ పెద్ద పరిచయాలు లేవు. ఇంత లోపల ఆయన దగ్గర ఉన్న బ్యాగ్ ఎవరో తస్కరించారు. దాంట్లో లేఖలు పోయాయి, డబ్బు పోయింది, బిక్కారు అయిపోయాడు. ఇంకా దిక్కు దోచడం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఉంటే ఆ రోజు రాత్రి చలిగా ఉంది, వణుకుతూ అక్కడ పోయి ఒక గూడ్స్ ట్రైన్ వ్యాగన్స్ నిలబడే చోటు ఉందట, అక్కడ ముడుక్కుంటూ కూర్చున్నాడు. పొద్దునైతే ఏందో భగవంతుడా ఇలా చేసావు, మతమాస్తవాన్ని తీసుకొచ్చి ఇలా పడేసేవే నన్ను అని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. పొద్దున్నే అక్కడ ఆ స్థలానికి ఎదురుగా ఒక పెద్ద బంగ్లా ఉందట. అందులో సంస్కృతం యూనివర్సిటీలో చెప్పేటటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ఆయన అక్కడ ఉన్నట్టు. ఆయన శ్రీమతి, ఆయన ప్రొఫెసర్ హేల్ అని ఆయన పేరు, ఆ హేల్ గారి శ్రీమతి ఎందుకో బయటకు వచ్చింది పని మీద. అది చూస్తే ఎదురుగా ఇక్కడ ఈయన కనపడ్డాడు. ఈయన వేషం అంతా చూసి ఆ మతమాసకు వచ్చిన వ్యక్తిగా ఇంటాడేమో అని ఆయన అనుమానపడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఎవరు నువ్వు, ఎక్కడ వచ్చావు? ఆయన చెప్తాడు తన కథ, ఇది సంగతి, ఇక్కడ ఎక్కువైంది, ఎక్కడికి ఏం చేయాలి. ఓ అట్టనా, రా నా దగ్గర రా, మా ఇంటికి రా, మా హస్బెండ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఆయన నీకు కావాల్సిన సహాయం చేస్తాడు అని చెప్పి తీసుకొచ్చి పరిచయం చేసి ఆయన ఇంట్లో కొంచెం మాట్లాడేటప్పటికి చాలా దిగ్భ్రాంతి చెందాడు. ఎంత విజ్ఞానం ఏంటి, సంస్కృతంలో మాట్లాడుతున్నాడు. ఆయన సంస్కృతం ప్రొఫెసరు అక్కడ, కానీ తన విజ్ఞానం ఆయన విజ్ఞానం పోల్చి చూస్తే ఏమీ పొంతన లేనట్టుగా అంత గొప్పవాడుగా కనిపించాడు. అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండండి, మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ఇక్కడికి పంపిస్తాను మిమ్మల్ని అని చెప్పని వాళ్ళు మళ్ళీ ఇలాంటి డ్రెస్ అంతా కుట్టిస్తారు. ఆయన కావాల్సిన ఏర్పాటు చేసి ఒక ఇంట్రొడక్షన్ లెటర్ ఇస్తాడు, పరిచయం, అది ఆ మతమహాసభ ప్రెసిడెంట్గా ఇస్తాడు. ఆయన ప్రొఫెసర్ కాబట్టి నేరుగా ఆయనకు జాబులు వస్తాయి. ఈయన కాలి గోటితో మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు పనికిరారు, ఆయన విజ్ఞానం అంత గొప్పగా ఉంది, ఈయనకు పరిచయం అక్కర్లేదు, ఆయనకు పరిచయం, ఆయన మాట్లాడితే తెలుస్తుంది అన్నట్టుగా చాలా ప్రశంసిస్తూ ఒక జాబు ఇస్తాడు. సరే అని వెళ్ళాడు. వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉండేవాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు. వాళ్ళంతా వక్తలని అప్పటికే పేరున్నటువంటి మత నాయకులు అనమాట, వివిధ మతస్థులు వచ్చున్నారు. ఆడియన్స్ ఏమో అందరూ అమెరికా వాళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, అంతా హాల్ అంతా కిటకిటలాడుతుంది. హాల్లో కూడా అనిబిసెంట్ ఇలాంటి పెద్ద వక్తలు పేరున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఈయన ఈ పరమశివానంద లాగానే గ్రాడ్యుయేట్ కలకట్టా యూనివర్సిటీలో చదివాడు, బిఏ పాస్ అయ్యాడు. కానీ ఎప్పుడు ఉపన్యాసాలు ఇలా ఆయన చెప్పినటువంటి అనుభవం లేదు. అందులో ఇంగ్లీష్లో మాట్లాడాలి వాళ్ళతో, ఇంగ్లీష్ వాడితో, అమెరికా వాడితో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఈయనకు చాలా భయం వేసింది. ఆయన పిలిచాడు, అందరిని పిలుస్తున్నాడు, ఈయన టర్న్ వచ్చింది, నేను పిలిచాడు, మీరు రావండి మాట్లాడండి. వివేకానందాన్ని పేరు పెట్టింది కూడా క్షేత్రీయ మహారాజే. ఆయన రోజు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు పెట్టుకొని తిరుగుతుండేవాట, ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పి. ఆ వివేకానంద రావాల్సిందే అని చెప్పి ఆయన పిలిస్తే ఈయన లేచి తర్వాత మాట్లాడుతున్నాడు. సరే అనేది అయిపోయింది. ఇంకెవరన్నా పిలిచారు, మళ్ళీ ఇంకోసారి పిలిచాడు, పిలిస్తే మళ్ళీ తర్వాత మాట్లాడుతానండి. అంటే ప్రతిసారి ఆయన అనుమానంగా ఉంది, మనకి ఏం రాదే, ఎట్ చేస్తాం అత్త పుట్టుతుంది. 2 సార్లు 3 సార్లు అయింది, ఇంక 4వ సారి ఇంక లాభం లేదు, నువ్వు రావాల్సిందే అని చెప్పాడు. లేచి నిలబడ్డాడు, ఏం మాటలు రావడం లేదు. సరే సరస్వతి ప్రార్థన చేశాడు, చేసి నువ్వే నా దిక్కు, ఏం చేస్తావో అని ఆయన మొదలుపెట్టాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నట్టు చేశాడు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ అధ్యక్ష మహాశయ, సోదరి మండలారా ఇట్లాగా మామూలు పద్ధతిలో అడ్రస్ చేస్తుంటాయి. ఈయన అట్లా కాకుండా ఆయన మా ప్రియమైన అమెరికా సోదరు, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అడ్రస్ చేస్తాడు. మరి ఆయన వాక్కులో ఎంత ప్రభావం ఉందో, ఎంత సంమోహన శక్తి ఉందో, ఆ మాటలు మాట్లాడుతూ అడ్రస్ చేస్తూనే అందరు లేచి టప్పట్లు కొడుతున్నారు. ఆయనకు అర్థం కాలేదు, ఎందుకు టప్పట్లు కొడుతున్నారు, ఎవరైనా ఉన్నారా అని
ఎవరు లేరు కానీ అన్నాడు. మరి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా మాట్లాడలేదు ఆయన, ఉపన్యాసం ఇంకా మొదలు పెట్టలేదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు అంటేనే వాళ్ళందరూ లేచి తప్పడు కొడుతున్నారు. అంత ప్రభావితంగా ఉండేదన్నమాట ఆయన యొక్క పర్సనాలిటీ. సమ్మోహనాశక్తి అంటారు. కొందరు మాట్లాడితే ఇప్పుడు భగవద్గీత మీద ఉపన్యాసాలు వింటూ ఉంటాం మనం. కొందరు మాట్లాడితే వేల మంది చేస్తారు. వెళ్ళమన్నా కూడా వెళ్ళేటట్టుగా లేదు, ఇబ్బందులు ఉన్నా కూడా ఎట్లాగో తంటాలు పడి కూర్చుంటారు. ఇంకో కొంతమంది మాట్లాడితే ఒక 10 మంది ఉంటే 5 మంది లేచిపోతారు. ఏంటి వేలు వస్తున్నారు, కొంతమంది లేచి మాట్లాడి భగవద్గీతే ఆ శ్లోకాలే చెప్తున్నారు. అంటే అంత తేడా ఉంది. కొందరు మాట్లాడితే వాళ్ళ మాటలు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నారు, ఈ కంచి కామకోటి చంద్రశేఖర స్వామి ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే చాలా సాధారణంగా ఉంటుంది. అందులో గొప్ప వేదాంతం కానీ పెద్ద ఉపన్యాస ధోరణి కానీ ఏమి ఉండదు. కానీ వాళ్ళు మాట్లాడితే మన హృదయానికి హత్తుకుంటుంది. అంతేకాదు వాళ్ళ జీవితాలే మారిపోతుంది. అంత ప్రభావం కలుగుతుంది వాళ్ళ మాటల్లో. ఏమిటి తేడా అంటే ఏదో తేడా కనిపిస్తుంది. సరే ఎట్లయితే ఆయన ఆ విధంగా 15 నిమిషాలే మాట్లాడాడు. ఆ మాటల్లో ఏం చెప్పాడు ఆయన? నేను మన ప్రపంచానికి అంతా చాలా పురాతనమైనటువంటి ఒక మతానికి ప్రతినిధిగా వచ్చాను. ఈ ఋషులు యోగులు అనేవాళ్ళు గొప్ప సత్యాన్ని కనుక్కున్నారు. ఆ సత్యం అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ సులభంగా గ్రాహ్యమైనటువంటిది, అందరిలో ఉన్నటువంటి ప్రకాశించేటటువంటి సత్యమే అది. అన్ని నదులు ఎట్లయితే సముద్రాన్ని చేరుతాయో, అన్ని పుష్పాలు ఏ భగవంతుడి ప్రాణాలకు అర్పిస్తామో, అన్ని గోవుల్లో ఒకే రకమైన తెల్లపాలే వస్తున్నాయో, అలాగే అన్ని మతాలు కూడా ఒకే భగవంతుని చేరేదానికి మార్గాలవి అని ఇట్లాగా విశ్వజనీయంగా ఉండేటటువంటి ప్రసంగం చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ తమ మతం గొప్ప చెప్పుకున్నారు. క్రైస్తవ మతం సంగతి చెప్పుకున్నారు, అలాగే మిగిలిన మతాల వాళ్ళందరూ. కానీ ఈయన ఏ మతం సంగతి చెప్పడం లేదు. అన్ని మతాలు మంచివే, అన్నీ అక్కడికే చేరుతాయి అవి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇప్పుడంతా మతాలు కలహిస్తున్నారు. రేపు కలహం కాదు, కోఆపరేషన్ అంటే సహకరించుకుంటాయి. ఎందుకంటే అందరూ అక్కడికే పోయి చేరుతున్నాం కదా, ఒకరికొకరు సహకారం చేసుకుంటాం అనేటటువంటి ధోరణి వస్తుంది భవిష్యత్తులో. కాబట్టి కాంట్రవర్సీ కాంపిటీషన్ కాదు, కోఆపరేషన్, సహకారం, పోటీ కాదు ఇక్కడ అని అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు అందరికీ చాలా ఆయన మాటలే ప్రభావితం, దాంతోపాటు ఆ భావాలు కూడా చాలా విశ్వజనీయంగా ఉన్నాయి, అందరినీ ఆకట్టుకున్నట్టుగా ఉన్నాయి. బ్రహ్మాండంగా రాశారు. ఇది న్యూస్ పేపర్లో అంతా కూడా ఈశ్వర ప్రేరిత మహావక్త, హిందూ జంఝామారుతం, హిందూ సైక్లోన్ అట్లా ఇట్లా అని బ్రహ్మాండంగా ఆయన గురించి వర్ణిస్తారు. ఇక తర్వాత కాన్ఫరెన్స్ జరిగినంత వరకు ఆయన ఎవరైనా లేచిపోతున్నారు, ప్రజలందరూ మాట్లాడే వ్యక్తి సరిగ్గా లేడని అని అప్పుడు అనౌన్స్ చేస్తాడు ఆ ప్రెసిడెంట్, స్వామి వివేకానంద ఆఖరిలో 15 నిమిషాలు మాట్లాడతారు అనేటప్పటికి అందరు పోయి వాళ్ళంతా కూర్చునేవాడు. అంత ప్రభావితం చేస్తాడు. ఆ మాటల్లో అంత ప్రభావం ఉండేది అనమాట. సరే అంటే ఈ ఒక్క పరమశగా ఆయన పోయాడు. చాలామంది వేదాంతానికి సుముఖంగా తయారైనారు. ఆ కాలంలో అమెరికా దేశం వేరే, ఇప్పటి అమెరికా దేశం వేరే. ఇప్పటి అమెరికా దేశం చాలా విశాల భావాలు కలిగినటువంటి దేశం ఉంది. ఒక అమెరికా నీగ్రోని వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నుకోగలిగారు. ఒకనాడు వాళ్ళందరూ అమెరికా నీగ్రోలు వాళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళి అమ్ముకొని ఒకరికొకరు కొనుక్కొని బానిసలుగా వాళ్ళు స్కూల్కి పోయేదానికి లేదు, ఎక్కడ సమానంగా ఉండే అర్హత లేదు, అలాంటి పరిస్థితి. అంతేకాదు వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలంటే, బానిసత్వం నుంచి విడుదల కావాలంటే ఒక పెద్ద సివిల్ వార్ జరిగింది. అంటే వాళ్ళలో వాళ్ళు కనుక్కోవాల్సి వచ్చింది. అంటే దక్షిణంలో ఉండే అమెరికా వాళ్ళందరూ వాళ్ళు బానిసలుగా ఉండాలి, లేకపోతే మా పొలాలు ఏం కావాలి అట్లా ఇట్లా అన్నారు. వాళ్ళంతా రైతులు ఎక్కువ. ఉత్తరాది వాళ్ళందరూ ఈ పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళు అదే మానవులను ట్రీట్ చేయడం అంటే సోదర మానవులు కదా వాళ్ళు ఎంత చిన్న లోయర్ స్టేట్లో ఉన్నప్పటికీ సమానంగా చూడాలి, బానిసలుగా మాత్రం చూసేదానికి లేదు, వాళ్ళేం జంతువుల అని చెప్పని వాళ్ళు పట్టుబట్టారు. వాళ్ళకి పెద్ద సివిల్ వార్ జరిగితే అదృష్టవశాత్తు ఉత్తరాది వాళ్ళు గెలిచారు. కాబట్టి వాళ్ళందరూ స్వతంత్రం ఇచ్చేసారు వాళ్ళు. అలాంటిగా ఉన్న దేశంలో ఇప్పుడు ఒకడు ఆ వైట్ హౌస్లో బ్లాక్ ప్రెసిడెంట్ తయారైనాడని ఇప్పుడు మనం వింటున్నాం. అంత విశాల హృదయం ఏర్పడింది ఇప్పుడు వాళ్ళు. కానీ వివేకానంద పోయినప్పుడు అలా లేదు పరిస్థితి. వివేకానందనే ఈయన ఒక నీగ్రోలాగా భావించారు. ఏంటంటే తెలుపుగా ఆయన శరీర ఛాయ అలా లేదని, ఈయన మొహ కళకళలు చూసి బహుశా కొన్ని హోటళ్ళకు రానిలేదు, బార్బర్ హోటల్ వినిగిపోతే దగ్గరికి రానిలేదు, అలాంటివన్నీ జరిగాయి.
అలాంటి పరిస్థితుల్లో ఈయన ఉపన్యాసం అంత ప్రభావితం చేసింది. అక్కడ ఉండే అమెరికా వాళ్ళు ఎంత ప్రభావితం చేసిందంటే గొప్ప వాళ్ళందరూ ఆయన మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తున్నారు. కొంచెం బాగా తెలివి ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఈయన చెప్పే విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము అది ఇక్కడే ఉంది, పాపం అంటూ ఏం లేదు, మీరే పాపులేనిది, మీరు దివ్యమైనటువంటి ఆత్మస్వరూపులు అని ఈ విధంగా ఆయన ఉపన్యాసాల్లో చెప్పడం అంతా జరిగింది. అంటే చాలామంది మారిపోయారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే ఇప్పుడు బేలూరులో రామకృష్ణ మఠం కట్టి ఉండేది. దానికంతా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా స్త్రీలు చాలా ప్రభావితమై ఆయన్ను ఆదరించారు. అంటే ఇందాక మన దయానంద స్వామి చెప్తున్నాడు, క్రైస్తవ మతం వాళ్ళు మన వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు, ఉపయోగమరో ఎట్లా కాదు అన్నీ అదే ఇదే అని చెప్పారు. అది ఎందుకు పోతున్నారు వాళ్ళు? ఏదో మనలో లోపం ఉంటే కదా మనల్ని వదిలిపెట్టిపోతారు. మన సోదరులే వాళ్ళు, మన హిందూ మతానికి చెందిన వాళ్ళు. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇతర మతాలు? అంటే ఇవో వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆశ పెట్టారు, పోయారు అంటారు. అందరూ పోతున్నారు. రాజశేఖర రెడ్డి కూడా డబ్బు కోసం పోయాడా? రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళందరూ డబ్బు కోసం పోయారు. మరి వాళ్ళ దేశంలో, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ జిల్లాలో ఎంతోమంది రెడ్డి ఫ్యామిలీస్ అందరూ ఈ క్రైస్తవ మతాలకు చేరారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు కూడా చేరిపోతున్నారు. ఏం కారణం? ఏదో కారణం ఉండాలి. కానీ మనం విచారపడుతున్నాం ఇప్పుడు ఇదంతా అయిపోతున్నారే అని చెప్పాను. ఇక ఒకనాడు ఈ దేశం అంతా కూడా బౌద్ధం, జైన మతాలు వ్యాపించింది. ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినా వాళ్ళే ఉండేవాడు. మరి తమిళనాడులో ఎన్నో రాజ్యాలన్నీ కూడా వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఏమైందో. బుద్ధ భగవానుడు వచ్చాడు, ఆయన గొప్పవాడే, ఇప్పటికి కూడా అందరూ ఒప్పుకుంటారు ఆయన గొప్పతనాన్ని. కానీ ఆయన అనుయాయులు అందరూ ఆ స్థాయిలో ఉన్నారా? ఉండగలరా? లేరు. తర్వాత పడిపోయారు. వాళ్ళందరూ ఎంతలో తీసుకెళ్ళారంటే అందరూ నిరసించారు. ఆ మతమే లేకుండా పోయింది. ఇప్పుడు చైనాలో, జపాన్లో, కొరియాలో, ఈ థాయిలాండ్లో అక్కడంతా బౌద్ధ మతం విస్తృతంగా ఉంది. కానీ భారతదేశంలో ఎక్కడా కనపడదు. ఎక్కడో వెతుక్కోవాలి మనం, ఏ బౌద్ధులు ఎక్కడన్నా ఉన్నారా అని చెప్పనేసి. అంతగా మారిపోయింది. అంటే ఒక్క వ్యక్తి బుద్ధ భగవానుడు, ఆయన హిందువే కదా, హిందూ రాజు కుమారుడే, హిందూ శాస్త్రాలు చదువుకున్నాడు, ఆ యోగాలే అభ్యాసం చేశాడు. ఆయన చెప్పింది కూడా హిందూ యోగ సాంప్రదాయమే చెప్పాడు, పాలీ భాషలో చెప్పాడు ఆ కాలంలో. మరి ఒక్క వ్యక్తి ఇంతమందిని ప్రభావితం చేస్తున్నాడు. మరి అలాగే ఈ పరమశివానంద వెళ్ళాడు, లక్షల మంది చేరారు ఆయన శిష్యులుగా. వాళ్ళందరూ ఈ యోగాలు కానీ ధ్యానాలు కానీ ప్రాక్టీస్ చేశారు. అది ప్రభుపాద అని ఒక ఆయన వెళ్ళాడు, హరే కృష్ణ మూమెంట్ అంతా ప్రారంభించాడు ఆయన. లక్షల మంది చేరారు. వాళ్ళు ఎంత గాఢంగా హిందువులు అయిపోయారు, పిలకలు పెట్టుకున్నారు. మన వాళ్ళు పిలకలు పెట్టుకున్నానికి మన బ్రాహ్మణులే సిగ్గుపడుతున్నారు. అలాంటిది పిలకలు పెట్టుకొని, దోతీలు కట్టుకొని స్వచ్ఛమైన వైదిక బ్రాహ్మణులాగా ఉంటారు వాళ్ళు చూస్తే. మరి వాళ్ళు ఈ సంస్కృతం అంతా చదువుకున్నారు. భగవద్గీతను 50 భాషల్లో తర్జుమా చేసి ఎంతో వీరంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు బైబిల్ ప్రచారం చేసినట్టుగా. కాబట్టి భగవంతుని లీలలు అనంతం, ఆయన శక్తి కూడా అనంతం. ఒక్క వ్యక్తి. మరి ఇప్పుడు చెప్పాను కదా, మాట్లాడేదానికి కూడా సరిగ్గా లేని వాళ్ళు అక్కడ పోయి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇవ్వగలిగారు. ఈ హరే కృష్ణ మూమెంట్ పెట్టిన ప్రభువాలు కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఆ మొరార్జీ దేశాయ్ వాళ్ళ కుటుంబంలో ఎవరో శిష్యురాలు ఉంటే ఆమె రాజిచ్చిందంట, పోనాయన నేను పోతానంటట. మరి ఎందుకే నువ్వు పోయేది, పచ్చి బ్రాహ్మణ పోబాక అంటే, లేదు నేను అక్కడికి పోవాలనిపిస్తుంది, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అని. సరే అని భావిస్తుంది. పోతే అక్కడ పోయి ఒక స్టోర్లో వాళ్ళు వ్యాపారం చేసుకునే దీంట్లో స్టోర్లో పడేసి ఉండవా, పచ్చి బ్రాహ్మణ ఎందుకు కూర్చోబెట్టి ఆయన వంట చేసుకొని తినాలి. వంట చేసుకొని ఏం చేయాలో ఆయనకు తెలియదు. పోయి పార్క్ ఒకటి ఉంటే అక్కడ కూర్చున్నట్టు చెట్టు కింద కూర్చొని, కృష్ణ పరమాత్మ నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, నా ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు. హరే కృష్ణ 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 హరే రామ అని పడుకుంటున్నాడు ఆయన నవ్వుకుంటున్నాడు. మరి రోజు సాయంత్రం పోయేది అక్కడ కూర్చునేది, పొద్దున సాయంత్రం ఆ చెట్టు కింద కూర్చొని హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ 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 ఇట్లకి తాను అనుకుంటున్నాడు. ఒకరోజు ఎవడో అమెరికాకు పోతూ ఆశ్చర్యంగా ఏం చేస్తున్నాడు అడుగుతాను, ఎవరు లేరు, ఆయనకైనా పడుకుని వచ్చి అడిగాడు, ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఏమిటి, నేను కృష్ణ పరమాత్మను ప్రార్థన. ఎవరా కృష్ణ పరమాత్మ? ఎవరెవడే యూనివర్స్ అంతా ఆయన, ఈజ్ లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. అయితే లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ నువ్వు ఇక్కడ కూర్చొని అడిగితే ఏం లాభం నీకు?
ఏం కావాలి, వాట్ యూ వాంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్. హీ గివ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆనందం కావాలి, సుఖం కావాలి. ఆయన ఆనందాన్ని సుఖాన్ని ఇస్తాడు, అట్లా ఇస్తాడు. ఇదిగో హరే రామ అని ఆయన ప్రార్థన చేస్తే చాలు. అంతేనా, చేసి చూడు నువ్వు, నీకే తెలుస్తుంది అన్నట్టుగా చెప్పాట. అరే వాడు చేరాట, వాడు పక్కన చేరాడు, ఇంకిద్దరు చేరాడు ఇప్పుడు తెచ్చేవాళ్ళు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ యథార్థంగా అరుస్తున్నారు ఇద్దరు కూర్చుని. వీళ్ళని చూసి ఇంకోటి వచ్చాడు, వాడు ఏమైనా చేస్తారు. యు హరే కృష్ణ లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, భగవాన్ విశ్వానికంతా నాయకుడు అయినటువంటి భగవంతుని. అలాగా అయితే నువ్వు కూడా చేర్చు, నీకు వాడు చేరాడు. ఈ విధంగా గుంపు తయారైంది. అందరూ హరే కృష్ణ 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 అందరూ కూర్చోరు. హరే రామ హరే హరే కృష్ణ 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 హరే హరే అని ఒకరితో చెప్పుకుంటూ బ్రహ్మాండంగా భజన చేస్తున్నారండి. ఈ విధంగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఎన్ని దేశాలు, ఆ మధ్య తిరుపతిలో సౌపరోక్షం జరుగుతుంటే 50 దేశాల నుంచి వచ్చారు, 500 మంది వచ్చారు. అందరూ ఫస్ట్ క్లాస్గా వైదిక బ్రాహ్మణులాగా ఉన్నారు, పిల్లకలు పెట్టుకొని. వాళ్ళకి ఎవరికి ఈ భాషలు రాదు. ఇక రైల్లో వచ్చారు వాళ్ళు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏరోప్లేన్ దిగిన తర్వాత ఆ రైల్లో ఏ స్టేషన్లో అయితే ఆ స్టేషన్లో దిగేది హరే రామ అని అందరూ అక్కడ వాళ్ళతో స్టేషన్ వాళ్ళు తీసుకుపోయి ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా.